సంఘం శరణం గచ్ఛామి ద్వితీయాపి బుద్ధం శరణం గచ్ఛామి తృతీయాపి ధమ్మం శరణం గచ్ఛామి తృతీయాపి సంఘం శరణం గచ్ఛామి తృతీయాపి బుద్ధం శరణం గచ్ఛామి తృతీయాపి ధమ్మం శరణం గచ్ఛామి తృతీయాపి సంఘం శరణం గచ్ఛామి ప్రాణతిపాత వేరమణి సిక్కాపదం సమాధియామి ఆత్మదాన వేరమణి సిక్కాపదం సమాధియామి పూరమేర మధ్య పమ్మద థాణ వేరమణి సిక్కాపదం సమాధియామి బహుజన సుఖాయ బహుజన హితాయ సాధు 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 बोलो भीम भगवान की जय, गौतम बुद्ध भगवान की जय, बोलो रे बोलो जय भीम बोलो, जोर से बोलो जय भीम बोलो, हिम्मत से बोलो जय भीम बोलो, ताकत से बोलो जय भीम बोलो। 1 2 3 4 अम्बेडकर की जय जयकार। 1 2 3 4 अम्बेडकर की जय जयकार। 1 2 3 4 अम्बेडकर की जय जयकार। 5 నిమిషాలు అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా పోలీస్ తరఫున మేము ఒక అరైవ్ అలైవ్ అనే క్యాంపెయిన్ అనేది రెగ్యులర్గా చేస్తున్నాము. ప్రతిరోజు అరైవ్ అలైవ్ క్యాంపు ఇట్ ఈస్ రిగార్డింగ్ ట్రాఫిక్ రోడ్ సేఫ్టీ గురించి మీరందరూ ఇక్కడ గమనిస్తున్నారు. కాబట్టి మేము ప్రతి ఊరిలో ప్రతి అంబేద్కర్ యొక్క విగ్రహం దగ్గర ఇట్లాంటి ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తూ మా తరఫున ట్రాఫిక్ రూల్స్ గురించి చెప్పడం ఈ అరైవ్ అలైవ్ క్యాంపెయిన్లో భాగంగా మాకు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నవి. వాటిలో భాగంగానే మీకు ఇప్పుడు ఒక చిన్న ప్లెడ్జ్ కూడా చేద్దాము. ఏమని అంటే ట్రాఫిక్ రూల్స్ మనం పాటిద్దామని. ఎందుకోసం పాటిద్దాము? పోలీసులకు భయపడి పాటించడం కాదు, మీ ప్రాణాలను కాపాడుకోవడానికి ట్రాఫిక్ రూల్స్ పాటించండి. ఈరోజు మనం హెల్మెట్ పెట్టుకొని పోకపోతే, హెల్మెట్ పెట్టుకోకుండా మనం డ్రైవ్ చేస్తే ఏమైనా కావచ్చు, మనకేమైనా అయితే కాలు చెయ్యి విరిగినా కానీ, హెడ్ ఇంజరీ అయినా కానీ, మనం హాస్పిటల్లో మనకేమైనా రిస్క్ జరిగినా కానీ కంపల్సరిగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది మీ ఊరు కాదు, మీ ఫ్యామిలీ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. మన ఇంటి వాళ్ళే, మన అమ్మా నాన్నలు కానీ, పిల్లలు కానీ, మీకు సంబంధించిన మీ భార్య కానీ, వాళ్ళు మాత్రమే సఫర్ అవుతారు. అల్టిమేట్గా ఇంట్లో పెద్ద లేకపోతే ఇంటి వారిని సరిగ్గా చూడదు సమాజము. గుర్తుపెట్టుకోండి, ఇది ఒకటి. రోడ్ సేఫ్టీని ఫాలో అవ్వడానికి మాత్రం చెప్తున్నా ఇవన్నీ. ఇంట్లో పెద్ద మనిషి లేకపోతే కుటుంబం అనేది గతి తప్పుతుంది. కాబట్టి నేను బయటకు వెళ్తున్నానంటే కుటుంబం గురించి ఆలోచించి, నేను ఎక్కడికైనా ప్రయాణం చేస్తే తిరిగి మళ్ళీ సేఫ్టీగా ఇంటికి రావాలి. అప్పుడే నా కుటుంబాన్ని నేను మంచిగా తీసుకోగలుగుతా. ఇది మనసులో పెట్టుకొని మీరు ప్రయాణం చేయండి. మీరు నడుస్తున్నా సరే, టూ వీలర్ మీద వెళ్తున్నా సరే, ఆటోలో పోతున్నా, కారులో పోతున్నా, ఎట్లా ప్రయాణం చేస్తున్నా కానీ మీరు కానీ, మీ తోటి స్నేహితులు కానీ, మీ బంధువులు కానీ, ఇంకెవరైనా సరే వాళ్ళకు కూడా ఈ విషయం చెప్పండి. సో అందుకోసమని ఒక చిన్న ప్రతిజ్ఞ చేద్దాం. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, అంబేద్కర్ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నామంటే అందరం కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నుంచే నిన్నటిది పక్కన పెట్టండి. ఈ రోజు నుంచే మనం కంపల్సరీగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ మనం ప్రాణాన్ని మనం కాపాడుకోవాలా. ఇంకోనో కాపాడిన అవసరం లేదు, మనల్ని కాపాడుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఒక చిన్న ప్లెడ్జ్ చేద్దాము. ఆ ప్లెడ్జ్ నేను చెప్తా, మీరందరూ కూడా నన్ను అనుకరించాలి. నేను అందరూ ఇట్లా మీరు ఇటు ఉండండి, అందరూ ఉండండి, నేను ఇట్లా చూపిస్తాను. ఇట్లా మీరందరూ కూడా ఇట్లా